మెజారిటీతోని గిన్నిస్ రికార్డ్ కొడతా అని చెప్పే లీడర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఇంకో ఆలోచన లేకుండా ఓట్ హక్కు లేని పోరాడు కూడా తక్కువ చెప్తాడు సర్వే సత్యనారాయణ సారు అని. నిన్నే అలా ఎవరు గెలుస్తారని సర్వేలతోని అందరూ ఆగమాగం అవుతుంటే సారు ఏదో మీడియా మీదనే ఏదో ముచ్చట చెప్తా అని మీడియా వాళ్ళనే పిలిచిందట. మరి ఏం మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది మనం కూడా చూద్దాం. టీవీలోళ్ళను పేపర్లోళ్ళను తిట్టాలంటే ఎవ్వరికైనా భయం అవుతుంది. ఏమన్నా అంటే మన మీద వార్తలు రాసి బదనాం చేస్తారో ఏమో అని. మీడియా వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా లీడర్లు సప్పుడు చేయరు. మీడియా ఆడిందే ఆట పాడిందే పాట. కానీ సర్వే సత్యనారి సమర శంఖ ముదిండు మీడియా మీద. రండి ఏమంటున్నాడో ఇందాం. అయ్యా దొరా బాగున్నావా? న్యాయం ధర్మంతో పోతా, సింపుల్ గా నేను ఉంటా. అందుకే నిన్ను వాళ్ళకరిచ్చినాం కానీ ఏంది ఏమో గరం అవుతున్నావట. నాకే అధికారం వస్తే చేతికి ముందుగా ఇల్లు పని చేస్తా. నీకు నీ చేతికి అధికారం కష్టం గాని ఎవరిని తిడుతున్నావే? అసలు ఈ లంగలను గురి తీయాలి. అగో మళ్ళా అట్లే అంటాడు. ఎవరి మీదనే కోపం గంత గంత మాటలు అంటున్నావు? ప్రింట్ మీడియా మీద అండ్ ఈ టీవీ ఛానళ్ల మీద. గాలేం చేసిండ్రు? అసలు దేశాన్ని దోచుకునేది వీళ్ళు. అవునా? ఎట్లనే? పాలిటీషియన్స్ మీద, ఆఫీసర్ల మీద, బ్యూరోక్రాట్స్ మీద పడతారు. ఇది అన్ని బ్లాక్ మెయిల్ చేసి వీనికి స్టింగ్ ఆపరేషన్ అని వానికి స్టింగ్ ఆపరేషన్. అవునే ఇయ్యాల నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. తిరగబడాలి వీళ్ళ మీద. అసలు దుర్మార్గులు వీళ్ళు. ఆ యాళ్ళు వచ్చినప్పుడు తప్పదు గాని అసలు మంది జీవితాలతో చెలగాటలు ఆడేది వీళ్ళు. బరాబర్ చెప్పినవు పో. దేశంలో చేంజ్ రావాలి. ఏ దేశం? తెలుగుదేశమా భారతదేశమా? ఇవన్నీ చూపిస్తారా తమ్ముడు? ఎవరు చేసారు? చూపించుడేందే, చూస్తూనే ఉన్నారు పబ్లిక్ ఓ దిక్కు. అయినా కానీ ఒక ఉద్యమమే తీస్తా బాస్. తీతి నేను కూడా నీకు మద్దతు చేస్తా. నాకు అధికారం రావాలిగా నీళ్ళ మీద పడతా. అధికారం మర్చిపోగానే ఉద్యమం అవుతుంది. ఎంత లంగలు ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఏం చేస్తారు? ఏం చేస్తామే, కాలం అట్లా తయారైంది. గాని ఇంతకు మీడియా మీద ఎందుకే నీకు ఇంత కోపం? నిన్న కూడా పేపర్లో రాసిర్రు బెట్టింగ్లు అవుతున్నాయంట. బెట్టింగ్లు రాస్తే నీదేం పోయింది? ఓడిపోయేటోని మీద 6 లక్షలు అంట, గెలిచేటోని మీద ఏం లేదంట. 4th ప్లేస్ లో పెట్టిరు నా పేరు. నేను గెలిచేటోని. ఎందుకు అట్లా? నా పేరు 4th ప్లేస్ లో పెట్టి ఓడిపోయేటోని పేరు మీద 6 లక్షలు నడుస్తుంది అన్నాడు. హైప్ క్రియేట్ చేసి. ఓహో అదా అని బాధ. నిన్ను ఓడిపోయేటోళ్ళ జాబితాలు వేసిండ్రని కోపానికి వస్తున్నావు. వస్తే వచ్చినావు గానీ నియత్గా మాట్లాడినవే. అందుకే కాంశీరామ్ ఒకరోజు కొట్టిండు పేపర్. అసలు ఈ లంగలను గురి తీయాలి. ఇవన్నీ చూపిస్తారా తమ్ముడు? ఎవరు చేసారు? నాకు అధికారం రావాలిగా నీళ్ళ మీద పడతా. ఎంత లంగలు ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఏం చేస్తారు? చూసిండ్రా సర్వే సత్యనారాయణ కూడా అప్పుడప్పుడు నిజాలే చెప్తుంటాడు.